వాడుకో యేసయ్యా, పొద్దువాలి పోకముందే నన్ను వాడుకో యేసయ్యా. నీ కాడి నే మోస్తానయ్యా, నీ కాడి నే మోస్తానయ్యా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వచ్చిన సేవకులు వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శువార్త చేస్తుండే ఎటువంటి ఆడుకోకండి, కష్టం రాకుండా అయ్యా నీ బిడ్డలు ప్రేమతో చేయడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని నీ స్వాధీనంలో ఉంచమని, పాడుతున్న పాటల్లో చెప్తున్న వాక్యంలో ప్రభా మీరే ఉండి నడిపించమని ప్రభా. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ముక్కుల కోసం నడిపించమని పర్వతండి. నిత్య జీవం అంటే దేవుడు అనుగ్రహించినటువంటి దినములంతా బ్రతికి ఎవరైతే జీవిస్తారో వాడు నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లు, ఇంకా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించినట్లు. ఇవన్నీ జరగాలి అని అంటే వాడు దేవుని యందు విశ్వాసించిన వ్యక్తి అయి ఉండాలి. ఇలా ప్రజలారా చెప్తున్నట్టుగా ఆ గర్భంలో చనిపోయేవారు, పుట్టుకలో చనిపోయేవారు, పెరిగి చనిపోయేవారు, పెళ్లి కాకముందు చనిపోయేవారు, యవన జీవితంలో చనిపోయేవారు, అనేక రకాల బలంగా చనిపోయేవారు, ఏకాట్లాడి లవ్వాడి ఇవ్వాడి అప్పులు చేసి బలంగా చనిపోయేవారు. నిత్య జీవం చూడలేకపోతున్నారు, నిత్య ఆనందాన్ని పొందలేకపోతున్నారు. కానీ దేవుని దగ్గర ఉంది నిత్య ఆనందం, ఉంది ఆయన దగ్గర నిత్యము సంతోషం ఉంది, నిత్య జీవం ఉంది. ఆయన ఒకరు వచ్చే ఆనందం కాదు, ఒకరు వచ్చే ఆనందం కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అన్నింటికి నువ్వు రక్షణ కడుతున్నావు, తోటకి రక్షణ పెడుతున్నావు, కంచి కడుతున్నావు, ఇంటి చుట్టూ ప్రహరీ కడుతున్నావు రక్షణ కోసం. కానీ ముఖ్యంగా నీ ప్రాణానికి నువ్వు రక్షణ సంపాదించుకోవాలి. హల్లెలూయా. నీ ప్రాణానికి రక్షణ సంపాదించుకోవాలి. నీ ప్రాణానికి ఒక ఇల్లు ఉంది, ఎక్కడ? పరలోకంలో. ఆ ఇల్లు నువ్వు సంపాదించుకోవాలి. కనుక నమ్మండి, విశ్వసించండి. దేవుడిచ్చే ఇవ్వబోతున్న ప్రేమతో ఇస్తున్న నిత్య రాజ్యాన్ని మీరందరూ వారసుల తండ్రి దేవుడి మాటలు దీనికి ఆస్వాదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, ఈ ప్రార్థన, చిన్న ప్రార్థన. లెక్కలేని కోట్ల కొద్ది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవానికి వందనములు. అయ్యా ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడి నీ రెక్కల చెట్ల భద్రపరిచిన దీనికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవానికి వందనములు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన పిల్లరా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు మనిషి జీవితంలో ఒక పరమాత్ముడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక మాట, విశ్రాంతి నీకు ఇస్తానంటున్నాడు. ఆయన ఆ పై నుండి దేవుడు చూస్తున్నాడు.
మనుషులైతే కనబడుతున్నారు కానీ, బయటికి కనబడుతున్నారు కానీ విశ్రాంతి లేని రోజులు, మనశ్శాంతి లేని రోజులు, సమాధానం లేని రోజులు గడుపుతున్న పరిస్థితులు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. కనుక దేవుడి దగ్గర ఉన్నటువంటి విశ్రాంతి, ఇంకా మనిషి విశ్రాంతిని ఎదుగుతూ మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, విశ్రాంతిని ఎదుగుతూ సినిమాకి వెళ్తున్నాడు, విశ్రాంతిని ఎదుగుతూ ఏదైనా చేస్తున్నాడు. ఒక మంచి బంగ్లా కట్టుకొని ఉంటే విశ్రాంతి ఉండగలరు అనుకుంటాడు కానీ ఆ అప్పుల వల్ల అందులో కూడా మనశ్శాంతిగా ఉండలేడు. కానీ యేసుక్రీస్తు అంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నారు. ప్రియ దేవుడారా, ఈ వార్త వింటున్న పాతవలస ప్రజలారా, ఏదో ఒక సమస్య నేను విశ్రాంతి లేకుండా చేస్తుంది, ఏదో ఒక సమస్య నేను నిద్ర పట్టకుండా చేస్తుంది, ఏదో ఒక సమస్య నువ్వు తిన్నట్టుగా చేస్తుంది, నువ్వు డ్యూటీ చేసినట్టు చేయదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నువ్వు అదే మైండ్ తో బాధపడుతూ దుఃఖపడుతున్నావు. ఈ మధ్యలో సమయంలో నీకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు రా నా కుమార్తె కుమారుడా, నేను నీకు విశ్రాంతిస్తానంటున్నాడు. కాబట్టి గమనించండి, గ్రహించండి, నీలో ఏ సమస్య నిన్ను ఏ విధంగా నేను అతలకుతలం చేస్తుందో ఆ సమస్యను దేవుడికి అప్పగించండి. దేవుడి చిత్తానికి అప్పగించండి. ఆయన స్వస్థపరిచే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, నీ కొరకు నా కొరకు ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు. ఆ పరలోక రాజ్యం పొందుకొని దేవుడి రాజ్యానికి వారసులు కండి. దేవుడి మాట దీనికి ఆశించిన గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ కొందనాలు. ఈ ప్రాంత ప్రజలకు, దుఃఖంలో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, పిల్లలు లేకుండా బాధపడుతున్నవారు, రోగాలతో ఉన్నవారు, అయ్యా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నవారు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారందరికీ నీ సహాయము, నీ సన్నిధి, నీ నిత్య రాజ్య రక్షణ ప్రాప్తి వారికి దయచేయమని, నీ కృపలో వారిని ఆయా రానున్న దినాలు సరఫులుగా వాడుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మమ్మల్ని కనిపించడం జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన దాని అందు విశ్వాసం నుంచి ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. దేవుడు లోకమును ప్రేమించడం అంటే మరి లోకములో ఉన్న స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవా, నీకు మాత్రమే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటాను. మా కన్న తండ్రి మేసే నీకే వందనాలు దేవా. ఆయా ఇద్దరు నాన్న ఎక్కడెక్కడో కూడుకున్నప్పటికీ తండ్రి, నీ కృప ద్వారా నా తండ్రి సువార్త చేయడానికి ఎంతగానో కృప చూపించావు తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఏమిచ్చిన నీ రుణం మేము తీర్చలేము తండ్రి. నీకు వందనాలు దేవా. సహాయం చేసిన మా కన్న తండ్రి నీకు వందనాలు. ఇగో నాన్న ఈ పోతవలసి గ్రామంలో తండ్రి నీ సువార్త చెప్పడానికి ఎంతగానో కృప చూపించావు తండ్రి. నీకు వందనాలు. ఇగో నన్ను ఈ గ్రామంలో ఎవరు ఏ సమస్యలతో, ఏ బాధలతో, విరుగులు, ఇబ్బందులతో ఉన్నారో, తీరిన రోగాలతో ఉన్నారో తండ్రి, నాన్న తీరిన సమస్యలతో ఉన్నారో ప్రభా తండ్రి, ప్రతి సమస్య నుంచి ఇరిపించే దేవుడు, రక్షకుడు తండ్రి. నాన్న ఈ గ్రామాన్ని చేతులకు అప్పగించుకుని తండ్రి, ఎంతమంది నీ ప్రణాళికలో ఉన్నారో నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం
యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా. సమాధానంగా ఉన్నామంటే అది కేవలం ప్రభువారి కృప. అటువంటి కృపగల మాటలు మీ అందరికీ వినిపించబడాలని, యేసు ప్రభువారు మమ్మల్ని దీవించినట్లుగా మిమ్మల్ని దీవించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతానికి వచ్చున్నాం. మరి మా యొక్క సోదరులు కరపత్రులు మీ ఇంటికి ఇస్తున్నారు. అందులో ప్రభు కోసం చక్కగా రాయబడంతా కనుక అవి చదివి ప్రభు కోసం తెలుసుకోండి. తదుపరి మీ కొరకు మీ కుటుంబ పరిశుద్ధమైన తండ్రి, జీవకృతి మీకు వందనం చేస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఈ రోజు ఉదయకాల సమయాన్ని ప్రభా మీరు చేసుకొని మీరు చుట్టూ మీ యొక్క ప్రార్థన దయచేయమని మీరు నామం అడుగుతున్నాం తండ్రి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, ఉన్నావయ్యా, నాకు భయం యేసయ్యా. ఈ లోకంలో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, కుటుంబ ప్రేమ, స్నేహితుల ప్రేమ, అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. కానీ యేసు ప్రేమ నిస్వార్థం లేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ, నీ యొద్ద నుండి ఏమి ఆశించినటువంటి ప్రేమ. దేవుని ప్రేమ నీకు ఇచ్చేదే గాని నీ యొద్ద నుండి తీసుకునేది కాదు. ఇచ్చేదంటే ఏంటయ్యా అనంటే ఆఖరికి ఆయన రక్తం వరకు, ఆయన జీవితాన్ని, ఆయన ప్రాణాన్ని సైతం మనుషులకు ఇచ్చినటువంటి ప్రేమ, అది యేసుని ప్రేమ. క్షమించే ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను ఆదరించే ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను పరలోక రాజ్యపు ప్రాప్తినిచ్చే ప్రేమ, నిస్వార్థము లేని ప్రేమ, కల్మషం లేని ప్రేమ, ఊహకందని ప్రేమ ఆ యేసయ్య ప్రేమ. ఈ లోకంలో అటువంటి ప్రేమలు, ఈ లోకంలో కూడా అందరూ నా వారనే ప్రేమించి మోసపోయి ఆ ప్రేమలో నువ్వు ఉన్నావేమో, నీ ప్రేమించే వారు నిన్ను దూషిస్తున్నారేమో, లేదా ఏదో ఒక ప్రేమలో నువ్వు దుఃఖపడుతూ బాధపడుతున్నావేమో.
నేనున్నానని చెప్పేవారు ఎంతో మంది ఉంటూ నిన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయేమో. ఈ లోక ప్రేమ నిన్ను మోసం చేస్తాయి కానీ దేవుడి ప్రేమని ఆదరిస్తాడు, ఆకలి తీరుస్తుంది, నిన్ను పోషిస్తుంది, సంరక్షిస్తుంది, నువ్వు నడవలసిన మార్గాన్ని చూపిస్తుంది, ఇంకా నువ్వు చేయవలసిన పనులు నీకు బయలుపరుస్తుంది, ఆ పనులకు రాజ్యానికి నువ్వు తీసుకెళ్తాది. ఆ గొప్ప ప్రేమను మేము పొందుకున్నాం ఒకప్పుడు. అలాగే ఎంతో మంది ప్రేమించాం, ఎంతో మంది ప్రేమ నిజమనుకున్నాం, వీళ్ళే ప్రేమిస్తున్నారు ఎంతో అనుకున్నాం, కానీ బయటికి వాళ్ళు ప్రేమిస్తున్నారు కానీ లోపల వాళ్ళు ఎన్నో గుమ్ములు తవ్వే ప్రేమలు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమలతో మోసపోయావా? అలాంటి ప్రేమల ద్వారా నువ్వు అర్థమైపోయావా? అలాంటి ప్రేమతో నువ్వు ఏమైనా దుఃఖపడుతూ కుమిలిపోతున్నావా? ఇదిగో ఈ రోజు నీకు యేసయ్య నిజమైన ప్రేమ నీకు ప్రకటిస్తున్నా. ఆ నిజమైన ప్రేమను పొందుకోండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకోండి, ఆ దేవుడిచ్చిన పనులకు రాజ్యం చేరుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి దీనికి ఆశ్రయించిన గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దివ్య ప్రార్థన ప్రభా, ఈ ఏ స్థితిలో ప్రభా బాధపడుతున్నారు ప్రభా, ఈ అనారోగ్య స్థితిలో బాధపడుతున్నారు ప్రభా, ఈ ఆర్థిక పరిస్థితిలో ప్రభా బాధపడుతున్నారు ప్రభా, ఒక్కసారి ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా వాళ్ళకున్న బాధలు, శోధనలు, ఇబ్బందులు ప్రభా మాకైతే తెలియవు ప్రభా, సమస్తం ఎరిగిన వాడు నీవై ఉన్నావు ప్రభా. అయ్యా ఒక్కసారి ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. ఈ గ్రామం మొత్తము ప్రభా అయ్యా నిన్ను నమ్ముకునే బిడ్డగా తండ్రి ఈ గ్రామాన్ని ఉంచండి ప్రభా, ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. మరి వెళ్ళబోతున్న గ్రామాల్లో ప్రభా మాకు తోడే నీడై ఉండి ప్రభా, మాకన్నా మీరే ప్రభా ముందెళ్ళి అధ్యక్ష వహించమని, నేను చేసిన ప్రార్థనలో తప్పులుంటే దయతో క్షమించి మన్నించమని యేసు పరిశుద్ధ నామం బట్టి బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. శాపములోనే పుట్టబడదువు, ఎంతకాలము వ్యాపములోనే బ్రతుకుతువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడదువు. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో దేవుని స్తోత్రం. వెతుకలపల్లి ప్రాంత ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి నరావతారిగా నరుని స్వరూపము ధరించి భూమి మీదకి వచ్చారు. దేనికి వచ్చారు యేసుక్రీస్తు వారి భూమి మీదకి అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఈరోజు మనిషి జీవితంలో
మనిషి జీవితాన్ని నశింప చేసేవి ఎన్నో ఉన్నాయి. మనిషి జీవితాన్ని పాడు చేసేవి ఎన్నో ఉన్నాయి. మనిషి నశించిపోతున్నాడు, మనిషి కృషించిపోతున్నాడు, మనిషి కృంగిపోతున్నాడు, మనిషి పాపంలో పడిపోతున్నాడు, చెడిపోతున్నాడు. చెప్పుకోలేని బాధతో, చెప్పుకోలేని వేదనతో, చెప్పుకోలేని రోదనతో దిగులు పడిపోతున్నాడు మనిషి. అలా మనిషి నశించిపోవటం దేవుడికి ఇష్టం లేని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డారా, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఆ తండ్రి ఆ కుమారుని ప్రేమిస్తున్నాడు. తన కుమారుడు ఆ ప్రేమను తెలుసుకోలేక, గ్రహించలేక ఆ ప్రేమను దుర్వినియోగం పరుచుకునే పరిస్థితిలో ఆ కుమారుడు ఉండేవాడు. కానీ ఆ కుమారుడు ఎప్పటికైనా మారుతాడేమో అని తండ్రి చూసేవాడు. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ప్రేమిస్తూ 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 వస్తూనే ఉండేవాడు. కానీ ఆ కుమారుడు రాను రాను ఆ ప్రేమను వ్యర్థపరుచుకుంటూ, ఆ ప్రేమను దుర్వినియోగం చేసుకుంటూ, ఆ ప్రేమను గుర్తించలేని స్థితిలో ఆ కుమారుడు ఆ ప్రేమను దుర్వినియోగం చేసుకుంటూ, ఆ ప్రేమతో ఇచ్చిన ధనాన్ని, ఆ ప్రేమతో చూపించినటువంటి ప్రతి వస్తువుని, ఆ ప్రేమతో ఇచ్చిన ధనాన్ని ఆ చదివిస్తుండగా ఆ కుమారుడు రాను రాను తన తండ్రిని మెప్పుపరుస్తూ, ప్రేమిస్తున్నట్టు నటిస్తూ, తనకున్నటువంటి తండ్రి ప్రేమించి ఇచ్చిన ప్రతి ధనాన్ని, ప్రతి రూపాన్ని దుర్వినియోగం పరుచుకుంటూ వచ్చేవాడు. ద్రవ్యవ్యసనాలకు బానిస అయిపోతూ, రకరకాలుగా ఉత్తలవిడిగా పాడైపోతూ ఉన్నాడు. కానీ చూసి 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 ఆ తండ్రి ఆ కుమారుని ఎలాగైనా రక్షించుకోవాలని ఒక తపనతో, ఒక వేదనతో ఆ కుమారుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఒకరోజు ఆ తండ్రి ఆ కుమారుడు ఏ మందు షాపుకైతే వెళ్ళాడో ఆ తండ్రి అక్కడ కూడా వెళ్ళాడు. ఒరే నానా, ఏంటి పని? నువ్వు ఎలా పాడైపోతున్నావు, నువ్వు ఎలా కృషించిపోతున్నావు, ఒకసారి ఆలోచించు అని చెప్పి ఒక్కొక్క వ్యసనాన్ని మార్చడానికి ఆ తండ్రి ఆ కుమారుడికి దగ్గరగా జీవించడం ప్రారంభించేవాడు మాట. ఆఖరికి ఆ తండ్రి ఆ కుమారుడితో సవాలుగా జీవిస్తూ మొత్తానికి ఆ కుమారుని మార్చుకోవడానికి ప్రాణాలు సైతం తెగించి తిరిగేవాడు మాట. లాస్ట్ గా తండ్రి ప్రేమను గుర్తించిన కుమారుడు తెలుసుకొని మారు మనసు పొంది ఆ తండ్రి వలె దీవించడానికి ఆ కుమారుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకముందు అందరికీ తండ్రి అయినా మరి ఈ భూమి మీద తండ్రే తన కుమారుడు కళ్ళెదురుగా పాడైపోతే చూడలేకపోయాడు. అలాంటిది సమస్త మానవులు పాడైపోవడం ఆ పరలోకము తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు చూడలేక ఆ నశించిపోతున్న కుమారులైన మనల్ని వెతికి ఎలా అయినా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, మనుషుల పాపం నుండి, శాపం నుండి విడిపించాలని ఆ తండ్రికి కుమారులైన మనందరినీ దేవుడి భూమి మీదకి దిగివచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, ఈ రోజు నీ జీవితంలో నశింపజేసేది ఏదో ఒకటి ఉంది. ఈ రోజు మనిషిని పాడు చేసేవి, నశించేవి ఎన్నో ఉన్నాయి. వ్యసనాలు ఉన్నాయి, దురలవాట్లు ఉన్నాయి, రకరకాల లోక ఆశలు ఉన్నాయి, లోకంలో రకరకాల మత్తు పానీయాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, సిగరెట్లు ఉన్నాయి, పానపరాలు ఉన్నాయి, డీలక్స్ ఉన్నాయి, రకరకాల మోసాలు ఉన్నాయి, రకరకాల పేకాట్లు ఉన్నాయి, రకరకాల అలవాట్లు, రకరకాల మధ్య వచ్చేసే పెరిపోయే గేములు కూడా ఉన్నాయి. ఆ గేములతో అప్పులైపోయి ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితుల్లో మనిషి పాడైపోతున్న చూడు దేవుడు ఆ భరించలేక నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి వార్త వింటున్న ఇటుకల్ల ప్రాంత ప్రజలారా, ప్రియులారా, ఏదో నిన్ను నశింపజేస్తుంది, ఏదో నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఏదో నిన్ను పాడు చేస్తుంది, అది నీకు తెలుసు. కానీ దాని నుండి నిరూపించడానికి భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో నశించిపోతున్నావో, ఏ అలవాటుతో కృషించిపోతున్నావో, ఏది విడిచిపెట్టలేకపోతున్నావో, ఏ అప్పు సమస్యలను బాధపడుతున్నావో దాని నుండి చేయించి నిన్ను నడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఒక రోజు అలా నశించిపోతున్న వ్యక్తులమే మీ ఎదురు ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఏ విషయంలో నశించిపోతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావు, యేసయ్యా అని పిలిస్తే ఆ నశించిపోతున్న నిన్ను ఆయన రక్షిస్తాడు, విడిపిస్తాడు, ఆ పరలోక రాజ్య ప్రాప్తి నీకు ఇస్తాడు.
కాబట్టి అట్టి కృప దేవుడు ఈ ఇటుకాపల్లి ప్రాంత ప్రజలకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సాల్మన్ రాజు అన్న విజయనగరం ప్రాంతం వచ్చారు, ప్రార్థనలు నడిపిస్తారు ఈ ప్రాంత ప్రజల కొరకు. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామాన్ని కొందనాలు తండ్రి. ప్రాంత ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఎంతగానో ప్రేమించావు. నీ యొక్క ప్రియ సేవకులను ఇక్కడ పంపించి ప్రభా నీ విలువైనటువంటి మాటలు ఈ ప్రజలకి తెలియజేశావు తండ్రి. ఈ మాటలు వాళ్ళ హృదయంలో ఫలింపజేయండి ప్రభా. నాయన ఎవరెవరి అవసరతలు ఉన్నారో మాకు తెలియదు కానీ సర్వెరిగినటువంటి దేవుడు కనుక ప్రభా నాయన ప్రతి ఒక్కరి అవసరతని నామోడు తీర్చి ఆరోగ్య బలం శక్తినిచ్చి శాంతి సమాధానం నాయన ఈ ప్రియ ప్రజలందరికీ అనుగ్రహించండి. అన్నిటికి మించి ప్రభా నీ యొక్క పరలోక రాజ్యంలో ప్రభా ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ నేను ఒక చోటునివ్వండి. నీ కృపలో వీరందరినీ కాచి కాపాడమని కూడి వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకుంటే మరి బ్యాంక్ బ్యాలెన్స్లు వస్తాయని కానీ లేకపోతే మేడ మీదలు వస్తాయని చెప్పడానికి అయితే మేము రాలేదు. కానీ యేసు ప్రభుని నమ్ముకోవటం వలన మా జీవితంలో గొప్ప మార్పు జరిగింది. యేసు ప్రభుని నమ్ముకోవటం వలన చనిపోవలసినటువంటి మేము బాగుపడ్డాం. మరి యేసు ప్రభుని నమ్ముకోవటం వలన ఈరోజు మా భార్య బిడ్డలతో క్షేమంగా ఉన్నాం కనుక అటువంటి క్షేమకరమైన మాటలు మీ అందరికీ తెలియజేయాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి శ్రేష్టమైన మాటలు దేవా మీ యొక్క దాసుడు చెప్పి ఉండగా ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, అవి ఫలించడానికి సహాయం చేయండి. రక్షించిపోతున్న వారు రక్షించబడడానికి సహాయం చేయండి. నీ గ్రామం అంతా ప్రభా రక్షించబడడానికి కృపనిమ్మని వేడుకుంటూ బ్రతిమలాడుచు సహాయం చేయని వేడుకుంటూ ముందుకు వెళ్తుండగా మీరు నడిపింపు దయచేయమని వేడుకుంటూ యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవైనది ఈ జీవితం విలువైనది, నరులారందని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు
వారు నీకు పాపమే కాదా నీ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది నరులారా రండని సెలవైనది మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవడు కలకాలము లోకంలో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవడు కలకాలము లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడాలు మరణానికి చిన్న పెద్ద తేడాలు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి అడ్డం కాదు శ్మశానానికి జీవితం కాపులకు చాటి పరలోకమునందు అందుకే మాకు జన్మ మరణానికి ముందు కాపులకు చాటు మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే పాపానికి ముందు యేసు రక్తమే పాపానికి ముందు కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారా రండని ప్రేమ కలిగిన ఇటుకల పనిలో ఉంటున్న ప్రతి గ్రామస్తులు కూడా అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడికి అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని యొక్క మాటలు శ్రేష్టమైన మాటలు మీకు తెలియజేయాలని దేవుని యొక్క ప్రేమను మీకు తెలియజేయాలని మీ దగ్గరికి రావడం జరిగింది. ఒకప్పుడు మా జీవితంలో యేసుక్రీస్తు అనే పేరు మాకు తెలియదు. తెలిసిన ఆయన మాకు ఎవరో సంబంధం లేదు కదా, యేసు అంటే ఎవరికో దేవుడు, నాకు దేవుడు కాదు అని చెప్పేసి అనుకుంటుండేవాడిని. అయితే మా జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళడం జరిగింది. అనేకమైన వ్యసనాలకి లోబడి, అనేకమైన త్రాగడానికి, తిరగడానికి, జోదానికి, ఇంకా చెప్పరాని ఆ భయంకరమైన వ్యసనాల మధ్య లేని వ్యసనం కూడా ఏది కూడా లేకుండా ఈ జీవితంలో త్రాగడమే ఒక మంచి ఆ భాగ్యంగా ఎంచుకొని జీవిస్తూ ఉండేటువంటి బతికాను. ఈ లోకంలో చాలా మంచి భక్తిగా మా తల్లిదండ్రులు పెంచారు. ఎందుకంటే మాది చాలా పెద్ద కులం, చాలా భక్తి. దేశం వల్ల పవిత్రమైన ఆ స్థలాలకు వెళ్లి మంచి భక్తి చేస్తూ భక్తిగా జీవిస్తూ ఇంకా ఇదే జీవితం, ఈ జీవితానికి ఇదే సార్థకత, ఈ జీవితాన్ని తప్పించి వేరొక జీవితం లేదని అనుకుంటున్నామండి. భ్రమలో బతికుంటుండేవాడిని అన్నమాట. అనుకునేవాడిని డబ్బు నన్ను రక్షిస్తుంది, డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనే భ్రమలో బ్రతికేవాడిని. అలాగే మనుషులు నలుగురు ఉంటే మనకి సాయం చేస్తారు కదా, మనుషులు బలం ఉంటే సరిపోదు కదా అని చెప్పేసి మనుషుల్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ నలుగురు పూట పట్టుకొని తిరుగుతుండేవాడిని. అటువంటి జీవితం జీవించారు. అయితే నా జీవితంలో ఆ యొక్క అనేకమైన ఆర్థిక పరిస్థితులు, అనేకమైన ఆర్థిక పరమైన ఆయా భయంకరమైన అప్పుల బాధల ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఆఖరికి ఆ మరణానికి చేరువుగా ఆ యొక్క త్రాగు నుంచి బయటకు రాక, ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు రాక భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు చావుకు దగ్గరగా వెళ్ళేటప్పుడు అనుకున్నాను, ఇక నా జీవితానికి ఇక మరింకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నా బ్రతుకు బాగు చేసే అవకాశం ఏది కూడా నాకు లేదు, నా జీవితాన్ని బాగు చేసే ఎవరు కూడా ఈ లోకంలో లేరు అని నిరాశ చెంది చావుకు దగ్గరగా వెళ్ళేటప్పుడు ఒక పాస్టర్ గారు దేవుని యొక్క మాటలు తెలియజేశారు. యేసు ప్రభు సర్వలోకానికి రక్షకుడు, అందరికీ ప్రభు, ఆయన రక్షించే దేవుడు, ఆయనకి యేసు అనగా రక్షకుడు అని అర్థం. తమ్ముడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది అంటే హేళన చేశారనమాట. అదేంటండి, దేశం వల్ల తిరిగాం, తెలియదు లేదు, అవకాశం వెళ్ళిన ప్రతి దగ్గర కూడా వెళ్ళాం కదా, జీవితాలు మార్చగలిగిన వ్యక్తులు ఉన్నారా, జీవితాన్ని మార్చగలిగిన దారి ఉందా అనేటప్పుడు ఆయన అన్నారు, తమ్ముడు ఆయనకి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ యొక్క దేవుడి యొక్క దగ్గర ప్రార్థన చేసుకుంటే
యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది అనేటప్పుడు ఆయన మాటలు నమ్మి ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. అంతకుముందు అన్నడు కూడా యేసు ప్రభు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన వెంటనే సరే నా బ్రతుకు మారడం కావాలి, ఏదైతే ఏంటో నా జీవితం మారాలని చెప్పేసి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నా జీవితం పాడైపోయింది, త్రాగుబోతులు అయిపోయింది, తిరుగుబోతులు అయిపోయాను, అప్పుల్లో కూరుకుపోయాను, చావుకు దగ్గరగా ఉన్న నా జీవితాన్ని మార్చేసేయా అనేటప్పుడు ఆ ప్రభు వారు నన్ను దర్శించారు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ యేసు ప్రభు దర్శించకపోతే ఈ రోజు మట్టిలో చేరిపోయేవాడిని, అందరిలాగా నేను కూడా చచ్చిపోయేవాడిని. ప్రియమైన వారలారా, జీవితం మారడానికి ఒకే ఒక దారి యేసు ప్రభువారు, రక్షించే దేవుడు యేసు ప్రభువారు. ఎంత ఘోరపాపనైనా రక్షించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరికి వస్తే పాపాల నుంచి విడిపిస్తాడు, ఆయన దగ్గరికి వస్తే జీవితాన్ని బాగు చేస్తాడు. ప్రియమైన వారలారా, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ శరీరం, ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఎవరికైనా ఈ లోకం శాశ్వతమైనది కాదు. పిచ్చోడు చెప్తాడనమాట ఈ లోకంలో శాశ్వతమైందని. ఎవరు కూడా ఒక మ్యాక్సిమం బతుకుతారు, 100 సంవత్సరాలు బతుకుతారు, 70-80 సంవత్సరాలు బతుకుతారు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, స్థిరమైనది కాదు. యేసు ప్రభువారు అందుకే చెప్తున్నారు, అక్కడ నిత్య జీవం ఇవ్వడానికి నేను లోకంలోకి వచ్చాను. నిత్య జీవం అనేది ఉంది, ఆ మోక్షరాజ్యం ఉంది, ఆ పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యానికి మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మార్గానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువారు లోకంలో ఉంటారు. ఆ ప్రభు దగ్గరికి వస్తే ఆ మోక్షానికి తీసుకొని వెళ్తారు. ఆ ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల సంతకు వస్తున్నాం నాయన, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఇవన్న ప్రభు ఈ దినమందు మీ సంకల్పం చొప్పున మమ్మల్ని ఎన్నుకొని ఈ గ్రామాల్లో సువార్తను చేయడానికి మీరు ఏర్పాటు చేసుకొని మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నా ప్రభావ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవన్న ప్రభావ మేము ఏ ప్రాంతాల్లో మేము సువార్త చేస్తున్నామో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క ఆత్మని మీరు పట్టుకున్నాడు ఆయన, మీకు వందనాలు. ఇవన్న ప్రభావ మీ కడపత్రికల ద్వారా చదివే ప్రతి ఒక్కరూ నిజాన్ని తెలుసుకోవడానికి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవుల యొక్క పాపములకు జీతం మరణం. ఎందుకంటే అది పాపమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, భూమి మీద రకరకాల మరి చక్కని ఎన్నో రకాల కంపెనీ యొక్క సబ్బులు ఉన్నాయి. చక్కగా తెల్లగా రావడానికి సబ్బులు ఉన్నాయి, ఎర్రగా రావడానికి సబ్బులు ఉన్నాయి, మురికి పోవడానికి సబ్బులు ఉన్నాయి, అనేక రకాలుగా తయారవడానికి ఎన్నో రకాల సబ్బులు ఉన్నాయి. అవి ఒంటి మీద ఉండే ప్రతిదీ తీయగలవు. అవన్నీ దానికి పాపాన్ని కడగడానికి ఈ భూమి మీద ఏ మందు లేదు. దేని చూస్తే పాపం. ఈరోజు పాపం లేని మనిషి ఎవరు లేరు. అది చిన్నదైనా పెద్దదైనా ఆ పాపానికి జీతం ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు అదే ఆ మనిషి ఆ పాపమే తృప్తి లేకుండా చేస్తుంది, ఆ పాపమే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ పాపమే ముఖ్యంగా దేవుని ప్రేమను పొందకుండా, దేవుని మహిమను పొందకుండా చేస్తుంది. ఆ పాపానికి ఆ పంట పండిన ఆ పంటకు వచ్చిన వైరస్ కి, ఆ పంటకు వచ్చినటువంటి మెడిసిన్ వాడు ఆ పాపానికి మందు యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుల సాయంకాలం సువర్తమానం చాలా జాగ్రత్తగా నుండి ఈరోజు She
అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన మాట ఇది. దేశం అంటే మనుషులను గురజారు కలిగారు. దేశం అంటే మట్టి కాదు. దేశంలో ఎవరంటారండి? మనుషులు అంటారు. లోకం అంటే మట్టి కాదు, లోకంలో మనుషులు అంటారు. ఈ మనుషులను దేవుడు సృష్టించాడు కాబట్టి తాను సృష్టించిన మానవులంటే మనుషులంటే దేవుడికి ఎంతో ప్రేమ. అందుకు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించారు మనల్ని. అయితే ఆత్మస్వరూపమైన దేవుడు ఏమనో కాదు నాయన తండ్రి, సమస్తము నీకు సాధ్యము తండ్రి నాయన యేసయ్య. ప్రతి రోగిని పుష్టపరిచిన దేవుడు తండ్రి నాయన, ప్రతి వ్యాధుల్ని తొలగించే దేవుడు తండ్రి నాయన. నమ్ముట మా వలన అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని చెప్పిన మా కన్న తండ్రి. ఇదిగో నాయన ఈ బులవాస గ్రామం నాయన రక్షించండి తండ్రి నాయన యేసయ్య. నువ్వు వ్యాపారాల్లోనైనా చేసే ఉద్యోగాల్లోనే తండ్రి నాయన నీ కృప నీ కనికరం నీ కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం మా దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. నాయన ఎంత ఎవరినైతే నువ్వు ఏర్పరచుకుంటావో తండ్రి నాయన యేసయ్య, వ్యర్థమ్మ కానే కాదయ్యా తండ్రి నాయన. ఏ ఒక్కరినైనా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఎల్లవచ్చిన సంద్రము చేసి ఆయన వేలను చేసి ఎల్లవచ్చిన సంద్రము చూసి ఆయన వేలను చేసి నీళ్ళను గోడను నింపి నడిపించిన వైనము చూడు. నీళ్ళను గోడను నింపి నడిపించిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు. నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. వారు పనిచేస్తున్న అధికారులు మనసును మార్చండి, వారిని మీ స్వాధీనంలో ఉంచండి, దీవించండి, ఆస్వాదించండి. ఇంతవరకు ఆయా సువార్త ప్రకటించిన 5 ప్రాంతాలను మీరు సందర్శించండి, దీవించండి. కరపత్రుల ద్వారా, పాటల ద్వారా, వర్తమానాల ద్వారా ఇచ్చినటువంటి సువార్తను, సాహిత్యాల ద్వారా ఇచ్చిన సువార్తను ప్రభా నీరు కట్టి ఫలింపజేయండి. ఆనాడు అబ్రహామును వెళ్ళమన్నప్పుడు నాయన అయా వెళ్ళమని దగ్గరికి అబ్రహాం వెళ్ళాడు తండ్రి. ఎవరిని కొందనాలు స్తోత్రాలు. మోసేని వెళ్ళమన్నాడు, మోసే వెళ్ళాడు తండ్రి. అయా ఇక్కడ ఇర్మియాని వెళ్ళమన్నాడు, ఇర్మియాకు వెళ్ళాడు తండ్రి. కానీ యోనాన్ని వెళ్ళమన్నప్పుడు యోనాన్ని పని చేయటానికి ముందుకు రాలేదు నాయన. అంటే నువ్వు గద్దించావు తండ్రి. కానీ నువ్వు వెళ్ళమన్నాడు, వెళ్ళిన వారిని ఆస్తి కర్తలుగా చేస్తావు తండ్రి. నువ్వు అంటున్నావు సర్వలోకానికి మీరు వెళ్ళను, నీ సర్వలోకాన్ని వెళ్ళలేకపోవచ్చు, సర్వ దేశాలకు వెళ్ళలేకపోవచ్చు. కానీ మా శక్తి సామర్థ్యాల కొద్దీ పరిస్థితులను కొద్ది మేము చేసే సువార్తను ఆయన నువ్వు నడిపించావు తండ్రి. అందరూ బట్టి స్తోత్రాలు. ఈ పనిలో పాల్గొన్న వీళ్ళందరినీ దీవించండి ప్రభా. అయా విడవాలని యేసయ్యా, ఇకై బ్రతకాలని